జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీరు ఆసక్తికరంగా మారుతోంది. ఆయన వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. కూటమి పక్షాలు అత్యంత ఆడంబరంగా నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్ సభలో పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి మీద ఇప్పుడు అందరి దృష్టి పడింది. అసలు ఎందుకు ఆయన ఆ రీతిని సాగారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవానికి అత్యంత ఆడంబరంగా భారీ స్థాయిలో జన సమీకరణ చేసి నిర్వహించిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఒకటి తమ ప్రభుత్వ ఘనతను విస్తృతంగా చాటుతారని, 2 విపక్షం మీద తీవ్ర స్థాయిలో ఎదురుదాడి చేస్తారని అంతా ఆశించారు. ఆయన తర్వాత మాట్లాడిన చంద్రబాబు సుదీర్ఘ ఉపన్యాసం చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి మీద కాలు దువ్వే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డిని అన్నింటా తప్పుపట్టేదానికి ఆయన తీవ్రంగా కృషి చేశారు. చంద్రబాబు అంత శ్రమించిన పవన్ కళ్యాణ్ మాత్రం జగన్మోహన్ రెడ్డిని పల్లెత్తు మాట కూడా అనకుండా ముగించేశారు. జగన్మోహన్ రెడ్డిని అనకపోవడమే కాదు, తమ హయాంలో సాగించినటువంటి అభివృద్ధి కార్యకలాపాల విషయంలో కూడా నామమాత్రంగా ప్రస్తావించి సరిపెట్టేశారు. కేవలం 10 నిమిషాల ఉపన్యాసానికి మాత్రమే పవన్ కళ్యాణ్ ఎందుకు పరిమితం కావాల్సి వచ్చింది అన్నదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి అంశం. పెద్ద బహిరంగ సభలు నిర్వహిస్తున్నప్పుడు నాయకులంతా భారీగా తమ వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తారు. జనాల్లోకి తమ వాదన పంపించేదానికి తీవ్రంగా శ్రమిస్తారు. అందుకు తగ్గట్టుగా ప్రిపేర్ అయి వచ్చి ఎదుటి పక్షం మీద విమర్శలే కాకుండా తమ ఘనతను కూడా పెద్ద స్థాయిలో చాటుకోవడానికి ఎక్కువగా శ్రమిస్తారు. అలాంటి తరుణంలో కూడా పవన్ కళ్యాణ్ ఇంత నిస్సారంగా, ఇంత ముభావంగా ఎందుకు కనిపించారు అన్నదే ఎవరికి అంతుపట్టనటువంటి విషయం. కనీసంగా చంద్రబాబుని పూర్తిగా కీర్తించడానికి కానీ, గతంలో మాదిరిగా మోదీని అన్ని రకాలుగా కొనియాడేదానికి కానీ ఎక్కడా ఎటువంటి ప్రయత్నం చేయకుండా రాసుకొచ్చినటువంటి స్క్రిప్ట్ చదివి సరిపెట్టేసినటువంటి ధోరణి ఆశ్చర్యంగా కనిపిస్తుంది. గతంలో ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి పేపర్ చూసి చదువుతున్నారంటూ పవన్ కళ్యాణ్ పలుమార్లు ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి తీరుని తీవ్రంగా తప్పుపట్టారు. పేపర్ చూస్తే తప్ప చదవలేని నాయకుడు అన్నట్టుగా విమర్శించారు. అలాంటిది పవన్ కళ్యాణ్ సూపర్ 6 సూపర్ హిట్ సభలో తానే స్వయంగా ఒక పేపర్ తీసి దాన్నే చదివి అంతటికే పరిమితం అయిపోయినటువంటి వైను చాలా విడ్డూరంగా కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డిని తప్పుపట్టినటువంటి నాయకుడే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తరహాలో సాగినటువంటి వైను విస్మయకరంగా చూడాల్సి ఉంటుంది. ఇలాంటి పవన్ కళ్యాణ్ వ్యవహార శైలికి అసలు ఏం జరిగింది, ఎందుకనైనా బహిరంగ సభలో ఇంత నిస్సారంగా కనిపించారు? ఆయన సహజంగా బహిరంగ సభల్లో రెచ్చిపోయేటువంటి ధోరణి వేసమెత్తు కూడా కనిపించకపోయినా కనీసంగా ప్రత్యర్థిని విమర్శించడానికి కూడా ఎందుకు పూనుకోలేదు అన్నది టీడీపీ నేతలకు కూడా అంతుబట్టినటువంటి విషయంగా మారిపోయింది. మిత్రపక్ష నేతలు కూడా దీని చుట్టూ పెద్ద స్థాయిలో చర్చించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. జనసేన నేతలైతే తమ నాయకుడు చాలా పెద్ద స్థాయిలో ప్రత్యర్థి మీద లేస్తారు అని ఆశిస్తే అందుకు విరుద్ధంగా సాగినటువంటి ధోరణి చూసి నిరాశ చెందినట్టుగా కనిపిస్తోంది. మొత్తంగా జనసేనాని వ్యవహార శైలి అనంతపురం సభ సాక్షిగా గతానికి భిన్నంగా ఉండడం, గతంలో ఎన్నడూ సాగినటువంటి రీతిలో పరిమితం కావడం, ఇవన్నీ కూడా అనేక సందేహాలకి ఆస్కారం ఇస్తున్నాయి, అనేక ప్రశ్నలకి ఊతమిస్తున్నాయి. మరి దీనికి అసలు కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ ఎందుకని అలా స్పెషల్ ఫ్లైట్లో పుట్టపర్తి వరకు వచ్చి ప్రత్యేక హెలికాప్టర్లో అనంతపురం చేరుకుని అంతగా శ్రమించినటువంటి నాయకుడు కేవలం 10 నిమిషాల ఉపన్యాసంతో సరిపెట్టేసినటువంటి వైనం మాత్రం ఇప్పుడు చాలా కీలకమైనటువంటి విషయంగా చూడాల్సి ఉంటుంది.